హలో, హాయ్. ఇప్పుడు ఈవిడ ఇదే ఒక బొమ్మ ఎందుకు పెడుతుంది, ఇదే వీడియో దీనిపైన ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు. దీనిలో చూడండి ఎన్ని దారులు ఉన్నాయి రీచ్ అవ్వడానికి. కానీ కన్ఫ్యూజ్ స్టేజ్లో కరెక్ట్ది పట్టుకుంటేనే గోల్ రీచ్ అవుతాం కదా. సేమ్ వే ఈ సమ్మర్ వెకేషన్ వేస్ట్ కాకుండా పేరెంట్స్ కూడా పిల్లలకి కరెక్ట్ దారి చూపించి వర్త్ఫుల్గా ఈ వెకేషన్ కావాలని అందరికీ కోరుకుంటూ, నెక్స్ట్ గణేశుడి తర్వాత పిల్లలకి జ్ఞానాన్ని, సకల విద్యా నైపుణ్య కళాకారినైన సరస్వతి మాత అనుగ్రహం ఎంతో అవసరం. ముందు అక్షరాభ్యాసంతో ప్రారంభమయ్యేది. అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావాలి మా పిల్లలు అని కోరుకుంటూ అక్షరాభ్యాసంతో మొదలు పెడతాం. సో అమ్మ మంత్రంతో కూడా మనం మొదలెట్టాలి. సమ్మర్లో అయినా మన పిల్లలకి అమ్మ మంత్రాన్ని నేర్పిద్దామా. మరి వాళ్ళకి మనం పేరెంట్స్ని బయట వస్తువులు ఇవ్వడం, అన్నీ అరేంజ్ చేయడం ఒక వంతు. అవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనం ఇవ్వాల్సిన నిజమైన ధనం ఇది ఎప్పుడు పోదు. ఇప్పుడు వాళ్ళ స్టార్ట్ అయిన శ్వాసతో కలిసి చివరి శ్వాస వరకు తోడుంటుంది. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద చిల్డ్రన్ టు లర్న్ ఆల్ దిస్. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా. ఈరోజు సరస్వతి మంత్రం చెప్పుకుందాం. సరస్వతి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ బీజ మంత్రము అతి సులువైంది, అతి శ్రేష్టమైంది అండ్ చాలా పవర్ఫుల్ అయింది. ఏంటంటే హైమ్. హైమ్ అంటే సరస్వతి మాత. సో ఒక హైమ్ ఒక్కటి మంత్రోచ్చారణ చేస్తే చాలు. ఓం ఐం సరస్వతీ నమః, ఓం ఐం సరస్వతీ నమః, ఓం ఐం సరస్వతీ నమః అని ఫస్ట్ డే 3 సార్లు పిల్లలతో చెప్పించండి. స్నానం చేయగానే దేవుడి దగ్గర కూర్చోపెట్టి 3 సార్లు అనిపించండి. దాని తర్వాత ఏమో నెక్స్ట్ డే వాళ్ళకి అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ అండ్ మీ కన్వీనియన్స్ చూసుకొని దాన్ని కౌంటింగ్ పెంచుకోవడం స్టార్ట్ చేయండి. 5 times, 9 times, 11 times, 21 times, 41 times, 108 times అలా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మీకు అలవాటు అయిపోతుంది. పిల్లలకి అది అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అమ్మవారి జపం చేస్తే అన్ని సబ్జెక్టులో ఆరితేరిన వాళ్ళు అవుతారు. దానిలో డౌటే లేదు. కామా కూడా కాదు, డౌట్ కూడా కాదు. యూ విల్ రీచ్ దట్స్ ఆల్ అండ్ యూ విల్ గెట్ సక్సెస్. దానిలో ఏ కోశాన కూడా ఏ క్వశ్చన్స్ లేవు, ఏవి ఆన్సర్స్ లేవు. పట్టుకోవడమే మన వంతు. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.